భగవద్గీత 5th చాప్టర్ కర్మ సన్యాస యోగంలో 6th శ్లోక. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. సన్యాసస్తు ఏంటి? సన్యాసస్తు అంటే శరీర మనస్సు ఇంద్రియాల ద్వారా జరిగే కర్మలన్నిటినీ కూడా త్యాజించటము. సన్యాసం అంటే ఏదో కాషాయ బట్టలు వేసుకోవటం అన్నట్టుగా కాకుండా ఈ సన్యాస అస్తు అంటే మనస్సు కానీ మన ఇంద్రియాలు కానీ మన శరీరంతో చేసే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ ఆ మనస్సు కూడా కర్మల్ని దాని మీద అభిమానాన్ని వదలటము. అంటే ఏది చేసినా సరే పరమాత్మ మీద ప్రీతితోనే తప్పితే నాకు నాది అన్న భావనతో చేయకుండా ఉండటము సన్యాసస్తు. అందుకే ఇది సన్యాసస్తు అని చెప్పి మహాభాగో ఏదైతే కర్మయోగం గురించి కర్మ సన్యాసం గురించి చెప్తున్నారు కాబట్టి కర్మలు ఆ ఉన్నతంగా అంటే శరీరం మీద నా మనస్సు మీద నా ఇంద్రియాలు ఎల్లవేళలా నా ఆధీనంలో ఉంటాయా? అవి మళ్ళీ ధర్మాన్ని పట్టుకుని ఉంటాయా? అవి ఎప్పుడు పరమాత్మకి సమర్పణ భావంతో ఉంటుందా? అది కర్మ సన్యాసము. ఆ స్థితి అందరికీ చేతనవుతుందా? అందుకే సన్యాసస్తు మహాబాహో గొప్ప బాహువులు కలిగిన వాడా. అంటే ఏదైతే క్షత్రియ అందులో ఉన్నవాడు యుద్ధ రీతి అన్నీ కూడా రకాల విద్యలు కూడా అభ్యసించినవాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో కీర్తిని సంపాదించుకున్నవాడు అర్జునుడు. అంటే అంత స్థితికి వెళ్ళినంటే శరీరంతో చేసే బోల్డ్ చేస్తున్నాం అనుకుంటాం కానీ ఆ జ్ఞానం అన్నది అంతరంగికంగా ఎప్పుడైతే వికసన వస్తుందో మనము స్వల్పంగా చేసినా సరే దాని ప్రభావం ఉన్నతంగా ఉంటూ ఉంటుంది. అంత బాహువులు కలిగిన వాడా దాన్ని సరిగ్గా వినియోగించు, చేయవలసిన పని చేయవలసిన సమయంలో చెయ్యన్న భావనతో అలా చేస్తే దుఃఖం ఆప్తుమ యోగతః దుఃఖము పొందును. అంటే నేను సన్యాస స్థితికి లేకుండా సన్యాసాన్ని నేను ఆచరిస్తే ఏమవుతుంది? నేను ఆ సన్యాసిలా ఉన్నాను, వైరాగ్యం నాకు వచ్చేసిందని నేను అనుకుంటాను. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది, కష్టాలు కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. అందుకే యోగ్యత బట్టి శక్తి బట్టి మనం ఏ కథ చూసినా సరే ఎక్కడ చూసినా సరే ఎలా చేయాలి? పరమాత్మకి భక్తి శ్రద్ధతో చేయాలి. కానీ శక్తి కొలది నీకు ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా త్రికరణ శుద్ధిగా ఏది చెయ్యగలవో అది చెయ్యటం ప్రధానం తప్పితే ఇన్ని అడిగారు కాబట్టి 100 కొబ్బరికాయలు కొట్టమన్నారని 100 కొట్టేసి మనసు అక్కడ లేకుండా కొట్టేనని పేరుకి ఏదో తీసి అక్కడ అవతల పాడేసాను అన్నట్టుగా చేసినప్పుడు శరీరంతో ఒక క్రియ చేస్తున్నాను తప్పితే నా మనసు అక్కడ లేదు, మననం ఏమీ లేదక్కడ. అటువంటివి దానివల్ల దుఃఖాలు కొని తగ్గించుకుంటే పైగా అన్ని కొట్టాక కూడా అమ్మో నా చేయి నొప్పి వచ్చేసింది ఎన్ని కొట్టాను. కొట్టమని ఎవరు చెప్పారు? 100 కొడతానని చెప్పింది నేనే. కొట్టడానికి అక్కడ మళ్ళీ ఇది చేసావు కాబట్టి మళ్ళీ కొట్టకపోతే మళ్ళీ దీనివల్ల నాకు ఏదన్నా నువ్వు ఇచ్చింది వెనక్కి తీసేసుకుంటావు అన్నీ నేనే అనేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే జ్ఞానం నాకు సంపూర్ణంగా లేదు కాబట్టి. అందుకే ఇక్కడ సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుమ యోగతః. ఈ యోగానికి నువ్వు కర్మయోగాన్ని నువ్వు ఆచరించకుండా సన్యాసంలోకి వెళ్ళిపోతే దుఃఖాలు కొని తెచ్చుకుంటావు అని చెప్తున్నాడు. చెప్పి యోగయుక్తో మునిర్బ్రహ్మ. యోగయుక్తో అంటే ఈ యోగ్యత అని ముందు చెప్పి ఇక్కడ మళ్ళీ యోగయుక్తో అంటే ఒక యోగం ద్వారా పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది? చెయ్యగా వస్తుంది. ఒక దాని గురించి నేను తెలుసుకోగానే దానిలో నేను పర్ఫెక్ట్ అవుతానా? లేదు. వినినంత మాత్రం నాకు వచ్చేసినట్టు నేను ఆచరణలో పెట్టిన తర్వాత ప్రాక్టికల్గా అది చేసేటప్పుడు నాకు తెలుస్తూ ఉంటుంది. అలా చెప్పారేంటి, ఇలా జరుగుతుందేంటి, ఏమన్నా తేడాలు ఉన్నాయా అని. అందుకే ఇక్కడ కర్మలు ఆచరించాలి. కర్మయోగంలో ఆచరణలో పెట్టి సాధన చెయ్యగా ఆ ప్రావీణ్యత వస్తుంది. అది వస్తే ఎలా ఉంటుంది? మునిర్బ్రహ్మ ఈ భగవత్ స్వరూపంగా మననం చేస్తూ ఉంటారు. మునులు ఎలా ఉంటారు? ఆ మునిగా నువ్వెలా అప్పుడవుతావు? నీ శరీరంలో ఉన్న ఇంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ నీ ఆధీనంలో ఉంటాయి. నువ్వు పరమాత్మకి సమర్పణ భావంలో ఉంటావు. ఆ మునిలాగా నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుంది? బ్రహ్మన్ పరబ్రహ్మ పరమాత్మ అంటే
కర్మయోగం నుంచే ఉన్నతంగా వెళుతున్నావు, అప్పుడే మునిలాగా అవుతున్నావు, అలా ఉంటేనే మళ్ళీ బ్రహ్మహం బ్రహ్మాస్మి అంటూ ఉంటాం. అనుకుంటే అయిపోతామా? సాధన చెయ్యగా చెయ్యగా ఈ జన్మ కావచ్చు, ఇంకో జన్మ కావచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ చెయ్యటం అంటూ మొదలు పెట్టాలి కదా, ఆ పునాదంటూ పడాలి. అందుకని ఆ యోగంతో, యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి. శీఘ్రంగా అంటే కర్మలు ఆచరిస్తూనే చాలా త్వరగా నువ్వు అక్కడికి వెళ్ళ చేరగలవు. త్వరగా ఆ పరమాత్మను నువ్వు చేరగలవు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. ఓ అర్జున, కర్మయోగాన్ని ఆచరించకుండా సన్యాసం అంటే మనస్సు, మన ఇంద్రియాలు, శరీరం ద్వారా జరిగే కర్మలన్నిటినీ కూడా ఆ కర్తృత్వ భావన అంటే ఇది నాకు చేసుకుంటున్నాను, ఇది చేస్తే అది వస్తుంది, ఇటువంటివి ఏమి దానికి రాగాలేమీ లేకుండా అవి త్యాజించటం అన్నది ఎలా సులభం అవుతుందా? లేదు. కోరికలన్నీ అన్నీ చూసిన తర్వాత, పండిపోయిన తర్వాత అందులో లోటుపాట్లు నాకు తెలుసు కాబట్టి చాలా సులభంగా నేను త్యాజించగలను. ఏమీ చేయకుండా ఒక విద్య అంటూ చూసి ఏదో పక్కనోళ్ళు హాయిగా ఉన్నారు, ఈ బంధనాలు నాకెందుకు అన్న భావంతో నేను సన్యాసం తీసేసుకుంటానని తీసుకుంటే అది నాకు మనసు లోతుల్లోంచి రాలేదేదో బాహ్యానికి ఇదేదో బాగుంది, బంధనాలు ఎందుకు అన్న, బాధలు ఎందుకు అన్న భావంతో తీసుకున్నాను కాబట్టి అది త్యాజించడం బాహ్యానికి చేస్తున్నాను, కానీ లోపల ఇంకా నాకు ఆ రాగం ఉండిపోతూ ఉంటుంది. అందుకని అది చాలా కష్టతరము. భగవత్ స్వరూపాన్ని మననం చేస్తూ కర్మయోగం ద్వారే ఆ పరబ్రహ్మ పరమాత్మను చాలా తొందరగా పొందవచ్చు అని చెప్తున్నాడు. ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అంటే దాన్ని ఎలా చెయ్యాలి తెలియాలి, ఎందుకు చేస్తున్నాము తెలియాలి, చేసేటప్పుడు ఎలా చెయ్యాలి, ఎంతలాగా నా బుద్ధి దాని మీద ఉంటుందో, నా మనస్సు ఇంద్రియాలు శరీరంతో చేసే క్రియ కాకుండా మనస వాచా కర్మ త్రికరణ శుద్ధిగా చేస్తేనే దాన్ని ఫలితం అన్నది చాలా ఉన్నతంగా వస్తూ ఉంటుంది. ఆ ఫలితం కావాలి అంటే కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనస్సు అన్నది ఎల్లవేళలా జ్ఞానయోగం సాధనే ముఖ్యము. జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? కర్మలు చేయాలి. కర్మలు ఎలా చేయాలి? త్రికరణ శుద్ధిగా చేయాలి. సాధన ద్వారే సాధించుకుంటాము. ఒకరిని సాధిస్తే రాదు జ్ఞానము. మన లోపల మననం జరగాలి. మనం ఒక క్రియను చేస్తున్నామంటే మెల్లమెల్లగా వృద్ధిలోకి వెళ్ళేలాగా, ప్రోగ్రెస్ అయ్యేలాగా ఉండాలి. ఈరోజు 5 నిమిషాలు చేస్తాను, ఒక వారం అంతా 5 చేస్తాను, వచ్చే వారానికి 10 నిమిషాలు పెంచుకుంటున్నాను. పైగా 5ని 10 చేసినా చేయకపోయినా 5ను 2 చేయకుండా 5 మాత్రం అలాగే ఉండేలాగా సాధన పెంచుకుంటూ వెళ్ళాలి తప్పితే తగ్గించుకుంటూ ఉండకూడదు. ముందుగా నిష్కామ భావంతో కర్మలు ఆచరిస్తూ ఉండాలి. తర్వాత జ్ఞానంతో ఆ నిష్కామ భావం కూడా పరమాత్మకి సమర్పణ భావంతో మనం ఆచరించగలం. నిష్కామానికి ముందు కూడా సకామంతో మొదలవుతుంది, కోరికతో. అది కూడా ధర్మపరమైన కోరిక. నా బిడ్డలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా అమ్మ నాన్న బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలి. మెల్లమెల్లగా వచ్చినప్పుడు గొంతమ్మ కోరికలన్నా అడగటం బాగోదన్న భావన తెలుస్తూ ఉంటుంది. నేను అడిగితేనే ఇచ్చాడా, ఇచ్చిన వాటిని నేను గుర్తించగలిగే స్థితిలో నన్ను ఉంచాడు కదా, అది చాలదా నాకన్న భావన రావాలి. అందుకని సకామంతో నిష్కామ, నిష్కామతో జ్ఞానయోగానికి చేరతావు. అందుకని అది మొట్టమొదటి మెట్టు. ఉన్నత విద్యని పట్టుకోవాలంటే ఎలా అయితే మనకి నర్సరీకి వెళ్ళాలి, నర్సరీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రైమరీ అవ్వాలి, మళ్ళీ సెకండరీ అవ్వాలి, ఇవన్నీ అయిన తర్వాత 10th అయిపోయిన తర్వాతనే ఇంటర్కి తీసుకెళ్తాం. డైరెక్ట్ నేను అక్కడికి వెళ్ళిపోతాను, నాకు అన్నీ వచ్చు అంటే అలా అన్నా సరే ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో నువ్వు అంతా సక్రమంగా ఉంటేనే తీసుకుంటారా తప్పితే నేను డబ్బులు కట్టేస్తాను, నేను ఫీజు పే చేసేంత నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే తీసుకుంటారా? తీసుకురా. అలాగే ఇదంతా కూడా అర్హతను పెంచుకోవటానికి ఇవి సాధనలు. అలా చేస్తేనే మనము అర్హత పొందుతాం. సరాసరి జ్ఞాన మార్గంలో నేను వెళ్ళిపోతాను, నా ఇంద్రియాలు ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నాయని అనుకోవటం వేరు, నిజంగా ఉండటం వేరు.
అందుకే ఇంద్రియాల నిగ్రహణ లేకుండా, మనస్సు నిగ్రహణ లేకుండా మనం గనక జ్ఞానయోగం కదా అని మనం వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది? ధ్యానంలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఈ ప్రాపంచిక విషయాల మీద మనసు అన్నది సంచరిస్తూనే ఉంటుంది. ఒక శబ్దం విన్నానంటే కళ్ళు తెరిచి చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాదులే, ఇంకో 10 నిమిషాలు అయ్యాక చేసుకోవచ్చు. ఇప్పుడు నా సీరియల్ టైము. దీని తర్వాత ధ్యానం చేసుకుంటాను. లేకపోతే ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. లేకపోతే బయటకెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమో, వెళ్ళి వాళ్ళతో కాసేపు ఇటువంటివన్నీ కూడా మనసు ఇక్కడే ఉంటాం, ఎక్కడెక్కడికో తీసుకెళ్తూ ఉంటుంది. ఒక శబ్దం విన్నా నీ ఇంద్రియాలు నీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకని ముందుగా కర్మయోగాన్ని పాటించి నిష్కామ యోగానికి అప్పుడు జ్ఞానం వైపు మళ్ళాలి. కర్మయోగము అప్పుడే నీకు ఉన్నతి వైపు తీసుకెళుతూ ఉంటుంది. ఉన్నతి వైపు వెళ్ళాలంటే సాధన. కర్మయోగం పాటించేటప్పుడు చాలా సులభంగా అని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది కూడా సులభతరం ఏం కాదు. దేని మీద ఆశ లేకుండా, దేని మీద మమకారం లేకుండా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమభావంతో తీసుకోవటం, ప్రతిదీ సమర్పణ భావంతో ఉండటం, ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా ఉండటము అనుకున్నంత తేలికవుతుందా? అందరూ బాగున్నప్పుడు మనం కూడా బాగానే ఉంటాం, సాధుజీవుల్లాగా బుద్ధుల్లాగా ఉంటాం. ఎవరన్నా ఒక మాట మనం ఏమీ చేయకుండా అన్నారంటే మనకు కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు నాకు కర్మయోగంలో నేనంత పండితుడిని కాకపోయినా నాకేదో సన్యాసం వచ్చేసింది, నాకు జ్ఞానం వచ్చేసిందని హిమాలయాల్లో గుహలకి వెళ్ళి నివసిస్తున్నానే అనుకుందాం. అలా అనుకుని ఒక సన్యాసి కూడా భావించి అక్కడ పట్టణానికి మళ్ళీ తిరిగి వస్తే ఏమవుతుంది? నేను మళ్ళీ జనాల్లోకి ఇక్కడ ఉన్నంతసేపు ఎవరు ఉండరు కాబట్టి నేను సన్యాసిలాగా బాగానే ఉంటాను. నన్ను చేసుకోవాల్సిన సాధనలు చేసుకుంటాను, అన్నీ బాగానే ఉంటాయి. పైగా నేను ఎక్కడికన్నా బయటికి 10 మందితో ఉండాల్సి వచ్చినప్పుడు అప్పుడు వికారాలు బయటపడుతూ ఉంటాయి. ఎందుకు? అప్పుడు దాకా అణిచివేయబడ్డాయి. మళ్ళీ ఒక్కసారిగా అందరితో ఉండేసరికి అవి మళ్ళీ అణిచివేయటానికి కుదరలేకుండా మళ్ళీ ట్రిగర్ అయినట్టుగా అవుతూ ఉంటాయి. ఒక అతను ఇలాగే సాధువు 12 సంవత్సరాలు గుహల్లో పర్వతాల్లో వెళ్ళిపోయి పాపం చాలా నియమనిష్టలతో అభ్యాసం చేశాడు. బోల్డ్ సాధన చేసేశాడు. అతను అక్కడంతా చేసిన తర్వాత ఆ సన్యాసిగా ఉన్న ఆయన మళ్ళీ కుంభమేళాకి వెళదాం అనుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే కుంభమేళాలో హడావిడి ఉంటుంది. కుంభమేళాలో బోల్డ్ మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉంటే తనకి చూసుకోకుండా అక్కడ వెళ్ళేవాళ్ళు ఎవరో ఒకళ్ళు తన కాలిని తొక్కేశారు. కాలికి అంత గట్టిగా అలా తొక్కేసరికి పాదాన్ని ఆ సాధువుకి కోపం వచ్చి, అంటే ఇన్ని 12 ఏళ్ళు సాధన చేసి ఇంతలాగా నిగ్రహణతో ఉన్న ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి గట్టిగా అరిచాడు, కళ్ళు కనపట్లేదా గుడ్డివాడివా? ఎక్కడ పోతున్నావు? ఎవరిని తొక్కుతున్నావు? కళ్ళు లేవా? చూసుకోవా అని అనేశాడు. అయిపోయింది. ముందుకొచ్చేశాడు. తర్వాత తన కోపాన్ని తన వశంలో ఉంచుకోలేకపోయానే అని మళ్ళీ చింతన మొదలైంది. అంటే ఎవ్వరూ లేనప్పుడు అందరూ కూడా బుద్ధుల్లానే ఉంటారు. నియమనిష్టలు అన్నీ కూడా సక్రమంగా, అంటే నా ఆధీనంలో అన్నీ ఉన్నంత వరకు బాగానే ఉంటాను. దానికి కాస్త వ్యతిరేకంగా ఏదన్నా జరిగినప్పుడు అలజడి వచ్చేస్తూ ఉంటుంది. అలజడి వచ్చినప్పుడు కూడా నువ్వు అలా ఉండగలిగితే అది నీకు సిద్ధి వైపు తీసుకెళ్తున్నట్టు. ఇలా ఇంత నియమనిష్టలతో 12 సంవత్సరాలు చేశాను కానీ ఇవన్నీ వృధా అయిపోయిందే అనుకున్నాడు. ఈ ప్రపంచం అన్నది ఈ సన్యాసాన్ని పరీక్షించే ఒక రంగస్థలం కదా. ఈ లోకంలో మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నాం అనుకుంటాం. క్రమంగా అంటే ఒకటి మనం ఆచరణలోకి వెళ్ళినప్పుడు కొన్ని దీర్ఘకాలం కొంచెం ఎక్కువ సమయమే పట్టినప్పటికి కూడా శాశ్వతంగా ఉండిపోతాయి. ఇలా ఏదన్నా సరే డబ్బైనా కానీ కొన్ని మనకి ఫేము నేము కూడా ఇలా వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చినాయి అలానే వెళ్ళిపోతుంటాయి. అలా వచ్చినప్పుడు కూడా మళ్ళీ అహంకారం ఇటువన్నీ మనకి వచ్చేసినాయి అంటే ఏమవుతుంది? మళ్ళీ పతనం మొదలైపోతూ ఉంటుంది. కోపము, లోభము, కోరికలు ఇవన్నీ కూడా అతీతంగా ఎదగటానికి నిత్యము నిరంతరం మనం ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తేనే ఇవి త్యాజించటానికి, మనస్సు అన్నది పరిశుద్ధంగా ఉండటానికి మనకి కుదురుతుంది. ఈ జన్మదని కాదు, ఎన్నో జన్మల నుంచి వ్యవహారాల్లో మనకి షార్ట్ కట్స్ ఉండవు. సాధన నీకు చెయ్యగా అప్పుడు సులభం అవుతుంది తప్పితే మనస్సు నిగ్రహణ అన్నది అంత తేలిక కాదు. ఇంద్రియాల నిగ్రహణ అన్నది కూడా ఇలా అనుకుంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా కాదు. పూర్వజన్మ వాసనలు ఉంటాయి. ఈ జన్మలో మనం చుట్టూ ఎవరున్నారో వాళ్ళందరి ప్రభావం కూడా మన మీద ఉంటూనే ఉంటుంది. కర్మయోగం అన్నది ఆ వాసనలు తొలగించుకుంటూ ఉండి క్రమేణా తొలగిపోతాయి. అప్పుడు మనస్సు ఆ వాసనల వెంట పరుగులు తీయకుండా స్థిరంగా ఉంటుంది. శరీరంలో ఉండే ఇంద్రియాలు కూడా దానికి అప్పుడు చక్కగా లయబద్ధకంగా ఉంటూ ఉంటాయి. ఎలా అయితే అక్కడి నుంచి కొన్ని చూస్తూ ఉంటాం.
వాయిస్ ఓవర్ వచ్చినప్పుడు నేను లిప్ దానికి సింక్ చేస్తాను. అది చూడటానికి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏదో ఏదో మాట్లాడుతున్నట్టు నేను ఇంకేదో లిప్ మూమెంట్ వస్తే అది చూడటానికి ఎలా ఉంటుంది? వినేది వినిపిస్తుంది కానీ ఇక్కడ మనిషిని కూడా చూస్తున్నాను కాబట్టి అదేదో సింక్ అయినట్టు చూడబుద్ధి కాదు. అలాగే మనస్సొక్కటి బాహ్యానికొకటి లాగా కాకుండా అన్నీ ఒక్కదాని మీదే ఉండాలి. కాషాయిలు వేశాం, వెయ్యటం కాకుండా మనస్సు జ్ఞానం వైపు ఉండాలి అంటే కర్మయోగం చేస్తూనే మనసు కోతిలాగా అటు ఇటు తిరుగుతూ కాకుండా నీ ఆధీనంలో ఉండాలి. పునాది గట్టిగా ఉంటే ఎలా అయితే భవనం నిలబడుతుందో అలాగే కర్మయోగం ద్వారా నిష్కామ కర్మలు చేస్తూ చేస్తూ ఒక్కొక్క మెట్టు పైకెక్కుతాం. ఆ క్రమంగా జ్ఞానయోగాన్ని అవలంబించుకోవాలి. అప్పుడు పతనం కాకుండా మనం అలాగ ఉండిపోతాము. అందుకే ఇది వేదాంతాల్లో కూడా ఎక్కడ చెప్పినా సరే దాని రహస్యం ఏంటి అంటే ఏదన్నా సరే జ్ఞానం కావాలి అంటే ఏంటి, జ్ఞానోదయం అవుతుంది అంటే అర్థం ఏంటి, నీ మనస్సు నీ ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ నీ వశంలో ఉన్నాయి. ఈ ఇంద్రియాలకి వాటి వెనకాల నువ్వు కాకుండా అవన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. అప్పుడే జ్ఞానయోగం నీకు చాలా తేలికైపోతూ ఉంటుంది. ఇలా చెయ్యకుండా సన్యాసం అంటే ఉత్తి వస్త్రం మార్చడం కాదు, సర్వసంగ పరిత్యాగము అంటారు. అన్ని రకాల నుంచి దూరంగా ఉండాలి. ఆ బుద్ధి పరిణితికి చెందాలి. మనసు చాలా దృఢంగా ఉండాలి. సన్యాసం తీసుకోవటం కాదు, అది లోపల నుంచి రావాలి. పరిపూర్ణత ఎలా అయితే చెట్టుకు ఒక పండు ఉందంటే అది ఇంకా పండకపోతే ఏమవుతుంది, చెట్టుకు చాలా గట్టిగా ఉంటుంది, నేను తెంపుదామని చూసినా కాస్త కష్టం అవుతుంది. అలాగే పండిపోయింది అయితే నేను తెంపే లోపల అదే పడిపోతూ ఉంటుంది. మనం కూడా అలాగే గృహస్థ జీవితంలో కర్మలు చేసుకుంటూ కర్మయోగం ద్వారానే సన్యాసిలాగా, ఒక సన్యాసి అంటే ఇక్కడ సంసారం నుంచి సన్యాసిలాగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇందులోకి రాడు. ఎప్పుడు ఆ పరిపక్వత వెళ్ళినప్పుడు, జ్ఞానంతో వెళ్ళినప్పుడు. లేదు బాహ్యానికి ఏదో ఇవన్నీ బంధనాల నుంచి తప్పించుకుందామని వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ నాకు ఆనందం కలగదు, బాధ కలుగుతాను. సన్యాస జీవనం నేను గడపలేను, ఎందుకంటే అది సాధ్యం కాని దాన్ని సాధించేసుకుంటానన్న భావంతో వెళ్ళిపోయాను, అందుకు నాకు దుఃఖాలు వస్తాయి. అర్హత ఉన్న వాళ్ళకే సన్యాసం. మౌనంగా ఉండటం నేర్చుకోవాలి, అప్పుడే ముని అంటారు. మౌనంగా అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తించాలి. మనసు అన్నది ఎప్పుడు యాక్షన్కి రియాక్షన్ లాగా ఉండకూడదు. అందుకే ఇక్కడ విధి మనం ఆచరిస్తూనే ఉండాలి తప్పితే మనం త్యాజించకూడదు. మనస్సు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, అది చాలా కష్టము. పరిశుద్ధమైన మనస్సు లేకుండా మనకి వైరాగ్యం అన్నది దూరపు కొండలు నునుపెక్కులాగే ఉంటూ ఉంటుంది, అది మనకి అందదు. అందుకని సహజ స్వభావం మనకి ఎలా ఉంటుందో దాని ప్రేరణ ఎలా ఉంటుంది అంటే ఎక్కడికి వెళ్ళినా సరే దాని ప్రభావం చూపిస్తుంది. మూలాల నుంచి దాని కనుక నేను తొలగించకపోతే, నియమ నిష్టలతో నేను నిత్యము ఉండకపోతే, కృత్రిమంగా అంటే మెకానికల్గా మనం చేయలేం. నవ్వు వచ్చినప్పుడు నవ్వుతుంటాం, బాధ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం. నవ్వాలి అది ప్లాస్టిక్ స్మైల్ లాగా పెట్టుకుని అంటే నటించడం ఎల్లవేళలా మనం చెయ్యలేం. మనం జీవించాలి అంటే లోపల నుంచి ఆ భావన వస్తేనే అది మనకి సులభతరం అయిపోతుంది. అడవులకి వెళ్ళిపోయినంత మాత్రాన, కాషాయ వస్త్రాలు వేసినంత మాత్రాన మనం సన్యాసనం కాలేము. అందుకని సేవాభావంతో ఉండాలి, అప్పుడే ఫలదాయకంగా ఉంటుంది. భగవంతుడు ఇలా అందుకే ఉపదేశిస్తున్నాడు, యుద్ధాన్ని కొనసాగించు కానీ ఒకే ఒక్క మార్పు చెయ్యి, నీ కర్మను నువ్వు చెయ్యి, రాజ్యం మీద కాంక్షతో చెయ్యట్లేదు, దీనివల్ల ఏమవుతుందన్న భావంతో నువ్వు చెయ్యట్లేదు, నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నావు, ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా అన్నీ భగవంతుడికి అర్పణ భావంతో చేస్తున్నావు. అప్పుడు మనస్సు అన్నది పవిత్రంగా ఉంటుంది. అదే నిజమైన అంతర్గత సన్యాసం. అంటే సన్యాసం అంటే బాహ్యానికి బట్టలు మార్చడం కాకుండా లోపల నుంచి రావాలి. అందరితోనూ ఉంటాను, బంధనాలతోనే ఉంటాను, కానీ లోపల దేని మీద కూడా మమకారం లేకుండా, అదే సౌలభ కాఠిన్యము భేదాలు ఉన్నాయి రెండిటికి కూడా. సులభంగా పొందేదాన్ని ఇంత కష్టాలు లేకుండా ఉండాలి అంటే మనస్సు అన్నది ఇలాగ పరమాత్మ సాక్షాత్కారం పొందటానికే మార్గమని నమ్మి ఆ ముముక్షులు అంటే మోక్షాని కోసం చేసేవాళ్ళు సాధనలో విధి విధానంగా నిష్కామ భావంతో ఉండాలి. యజ్ఞాలు చేసిన, దానాలు చేసిన, తపస్సు చేసిన, ఏవి శుభకర్మలు ఆచరించిన రాగద్వేష దోషాలు తొలగించుకుంటూ మన అంతఃకరణం కూడా శుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే సాధనలో ఎటువంటి విఘ్నాలు రాకుండా అది ముందుకు వెళ్ళిపోతుంది. ఫలప్రాప్తి అప్పుడు కలుగుతూ ఉంటుంది. కర్మయోగము అనుష్ఠించాలి అంటే మళ్ళీ కష్టమేమీ కాదు. సన్యాస యోగాన్ని ఆచరించడం కన్నా కర్మయోగము సులభము.
ఈ సమస్త ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నవే. సిద్ధివి, అసిద్ధి ఇవన్నీ కూడా లాభం, నష్టం ఏదొచ్చినా సరే ఆసక్తి అన్నది లేకుండా అన్నీ కూడా భగవద్ జ్ఞానాన్ని, సారాన్ని, మన విధి విధానాన్ని, కర్తవ్యాన్ని, కర్మల్ని ఆచరిస్తూనే ఉండాలి. భక్తితో, శ్రద్ధతో ఆ పరమాత్మ యొక్క నామగుణ ప్రభావ స్వరూపాన్ని చింతన చేయటం అంటే పనులన్నీ మానేసి కాదు. ఏది చూసినా పరమాత్మే అన్న భావనతో, ఒకళ్ళ మీద ద్వేషం పెంచుకోకుండా ఆ చింతనతో భక్తియుక్తంగా మన కర్మలు ఆచరించాలి. అదే ముని. పైగా మౌనంగా మాట్లాడాల్సినప్పుడు మాట్లాడటము, పనికిరాని డిస్కషన్స్ పెట్టుకోకుండా ఉండటము. ఒక రూపాన్ని తీసుకున్నా, ఒక రూపాన్ని తీసుకోకపోయినా సమస్తము పరమాత్మ యొక్క జగత్తులో భాగమే అన్న భావనతో కష్టపడి పని చేసేవారికి ఎలా అయితే గాఢ నిద్ర చాలా సులభంగా వస్తుంది. మనకు అన్నీ తినటానికి ఉన్నాయి, అన్నీ ఉండి ఎంటర్టైన్మెంట్ అని కాసేపు టీవీ చూస్తూ ఉంటాం, అది చేస్తూ ఉంటాం, ఇది చేస్తుంటాం, ఒళ్ళు అలసిపోకుండా చేస్తుంటాం. వాళ్ళకి నిద్ర రాదు. అందుకే కష్టపడితే. అలాగే కర్మయోగం అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నదంతా కూడా పరమాత్మయ్య అన్న భావనతో నాకు ఇది కావాలి, నాకు అది కావాలని కాకుండా పరమాత్మ నాకు ఏది శ్రేష్టమైందో అది నాకు ఇస్తాడన్న నమ్మకం ఉండాలి. మనస్సు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే ఈ కర్మయోగం ద్వారా కూడా ఫలం అన్నది మనకి చాలా త్వరగా వస్తుంది. కర్మయోగి లక్షణాలు వర్ణిస్తూ అతడు కర్మలందు చిక్కుకున్న రీతిలో మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఏదైతే కర్మయోగమా, కర్మ సన్యాసమా అంటే ఏది శ్రేష్టమో రెండూ ఒకటే, ఫలితం రెండూ ఒకటే, మార్గాలు వేరు. అయితే మళ్ళీ నీకు యోగ్యత దేనికున్నది అన్నది తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క దానికి లక్షణాలను కూడా చెప్తున్నారు. అంటే ఒకటి అడిగితే ఇప్పుడు మనకు కొంతమంది ఉంటారు. వాళ్ళంటే అందరికీ నచ్చుతారు. ఎందుకు నచ్చుతారు? మనం అడిగిన దానికి ఏ అనుమానంతో అడిగామో దాన్ని మూలాన్ని గుర్తించి ఆ మూలాల నుంచి ఆ అనుమానం అన్నది తొలగిపోయేలాగా జ్ఞానాన్ని పంచే వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడూ స్థిరంగా ఉంటూ ఉంటాం. అలాగే దేన్ని ఆశ్రయించాలంటే భౌతికమైన వస్తువుల్ని కాకుండా పరమాత్మని ఆశ్రయించు. నీకు వచ్చిన అనుమానాన్ని మూలాల నుంచి తొలగించి సరైన మార్గాన్ని పరమాత్మ చూపిస్తాడు. నేను అలా ఉండగలుగుతున్నానంటే నేను చెయ్యగలిగింది ఏంటి? నా మనస్సు నిర్మలంగా ఉండాలి, ఇటువంటి వికారాలు లేకుండా ఉండాలి, పరమాత్మ చింతనతో ఉన్నాడు. ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క ప్రసాదమే నా దగ్గర ఉన్నది, ఇది నాకు పరమాత్మ ఇచ్చాడన్న భక్తి భావనతో ఉండాలి. దేని మీద ద్వేషం పెంచుకోకుండా అన్ని పరమాత్మ సమర్పణ భావంతోనే మనం ఉండగలిగితేనే అది మనకి సాధ్యమవుతుంది. దీంతో భగవద్గీత 5th చాప్టర్ కర్మ సన్యాస యోగంలో 6th శ్లోక సంపూర్ణం.